మధ్యలో చిరాకు ఆగమంటే ఆగుతుంది. చిరాకు చిరాకు ఆగుతుందా చిరాకు. నువ్వు ఫస్ట్ మునగకు, నేను ఒకసారి 3 సార్లు మునిగిన తర్వాత చెప్తా, వేరే వాళ్ళకి ఇస్తా. మళ్ళీ ఎత్తుకు అటు మునగనికి రాదు కదా, పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదు. నీ చేతులు ఉన్నాయి పట్టుకో, ఇది మెడకి వేసుకొని తీసుకుంటా. జస్ట్ రికార్డ్ కానీ అది వాయిస్ రికార్డ్ అవుతుంది, తర్వాత నేను మాట్లాడతా. ఎక్కడ బాయ్ వీడు తిరుమక కనిపించాడా? కెమెరా కోసం ఒకసారి ఇక్కడ ఇట్లా పట్టుకో, జాగ్రత్త. ఇక్కడ దిగండి. లోతు లేదు. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. నువ్వేనో 9 మునగలేదు 9 అని చెప్తాను. రికార్డ్ స్టార్ట్ అయినట్టు నడుస్తుంది. లూజ్ లూజ్ అవుతుంది. హర హర మహాదేవ. శంభో శంకర. ఇంకొకటి ముందు ఇక ఇదే లెక్క. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓకే పట్టుకో. ఇది కొంచెం దగ్గర కాదు బిడ్డ, మాట్లాడుతున్నా. సో నా లైఫ్లో మొట్టమొదటిసారి ఇట్లా ఫ్లోయింగ్ రివర్లో మునిగిన ఈరోజు. ఆ తర్వాత కొంచెం అడ్డం జరుగు అట్లా. ఓకే. సో వాటర్ మనకు బయట నుంచి చూసినప్పుడు ఒకలా అనిపించింది, కానీ నీళ్ళు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. దే ఆర్ రియల్లీ ఫ్రెష్. అంటే ఇంతమంది మునిగిన ఫ్లోటింగ్ రివర్ కాబట్టి చెత్త జమ కాలేదు. తర్వాత ఏదో టెక్నాలజీతో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. దీనివల్ల ఏమొస్తుంది అని జనాలు అడిగితే నా దగ్గర జవాబు లేదు. నాకైతే ప్రస్తుతం వణుకొస్తుంది. ఆ తర్వాత కొన్ని విషయాలు ఊరికే సరదాగా చెప్తా. యాజ్ ఫర్ రిమైండర్, గంగానది స్నానం చేసేవాళ్ళు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో. అలా దండలు మార్చుకున్నావా? ఫస్ట్ నేను మైథిలి సరదాగా దండలు మార్చుకుంటున్నాం. కెమెరా గురించి మనకి ఎందుకు? పెట్టు, చేస్తూ ఉంటే నేను మాట్లాడుతుంటా. సో గంగా నదిలో ఎవరైతే మునుగుతారో ఒక 5-6 విషయాలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఒకటి, మనం జన్మ తీసుకున్నది వాటర్లోనే. మన శరీరంలో కూడా 70% వాటర్ ఉంటుంది. అట్లాగే భూమి మీద కూడా ఒక 70% వాటర్ ఉంటుంది. వాటర్ లేకపోతే మన లైఫ్ లేదు. అందుకని నీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి
మనలో ఉన్న నీటిని బయట ఉన్న నీటిని కలపడానికి ఒకానొక ప్రయత్నం కాబట్టి అట్లా అనుకుంటూ ఒక మునక ఇప్పుడు. సో నీటిది కలపడం. ఓం నమః శివాయ. రెండోది, ప్రవహించే నీటికి తర్వాత నిలువ ఉన్న నీటికి ఒక స్పష్టమైన తేడా ఉంటుంది. అది సైన్స్ ఎవరన్నా చదువుకోవచ్చు. సో జీవితం ఒక ప్రవాహం అని తెలుసుకోవడానికి, దాన్ని ఒక భావన మాత్రంగా కేవలం జ్ఞానం మాత్రంగా అనుభూతి చెందడానికి నదిలో స్నానం చేయడం మంచిది. చేయండి, తప్పులేదు. నేనైతే ఆ ఉద్దేశం, జీవితం ఒక ప్రవాహం, మనం అట్లా కొట్టుకుపోతున్నాం అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళొక్కసారి ఈ కవరు మనం బ్యాగ్లో పెట్టేసుకొని అలాగే నేను జోలు పెట్టుకుంటాను. బ్యాగ్లో పెట్టేసి అని జిప్పు పెట్టి అల్లకెళ్ళి ఏమైనా పడిపోతుంది. సరే. సో జీవితం ఒక ప్రవాహం అని తెలుసుకోవడానికి చేస్తున్న చేష్ట తప్పు. దీనికి పాప పుణ్యాలకు అతీతమే. నమః పార్వతే పతయే హర హర మహాదేవ. శంభో శంకర. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. అమ్మా కొద్దిగా దాన్ని నలుపు. తడి ఉంది, నడిపితే ఇంకా కర్పూరం ఉంటే నలుపుతాను. సో 2 విషయాలు అయిపోయినాయి, ఇంకొన్ని విషయాలు చెప్తున్నాం. కానీ ఇదంతా అన్ప్లాన్డ్, ఇలాగే ఉంటుంది లైఫ్. కర్పూరం అంటే చాలు. అటుపక్క నువ్వు తడి పెట్టేసినావు, తడి అంటించేసినావు. తడి అంటకుండా అటుపక్క మంచిగా ఉంది. కర్పూరానికి అంటి. ఇది గాలికి పోతుంది బంగారం. నువ్వు ముట్టిస్తావు. థ్యాంక్ యూ. ఎక్కడ నుండి పట్టుకొచ్చిరా? ఒక్క నిమిషం. వెళ్తుందా అని పట్టుకొచ్చిరా? థ్యాంక్ యూ వెంకటేష్ అన్న. అరే మళ్ళీ పోతుంది. ఒక్క నిమిషం. ఆ కర్పూరం దాంట్లో వేసేమో పట్టుకొని రూపాయలు. ఆ పుల్ల తీసుకొని కర్పూరం దాంట్లో ఏమంటావు? నేను చేస్తాను. అది వెళ్ళలేదా? దాన్ని అర్థం చేసుకుని వదిలేసేయి. అంటుకుంది చాచలో. జీవితం ఒక ప్రవాహం అని వెళ్ళిపోతుంది. అట్లా మనం కూడా ఏదో రోజు భూమి నుంచి నిష్క్రమిస్తామని చెప్పడానికి ఇది ఒక సంకేతం. మూడవది అత్యంత ముఖ్యమైనది, నేను మునుగుతా. నది లేదా ప్రకృతి అన్నిటికీ సాక్షిగా ఉంటుంది. అందుకని అత్యంత ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది, అన్నిటి పట్ల సాక్షిగా ఉండాలి. సరే, మనుషులం కాబట్టి, మనసుంది కాబట్టి ఏదో ఒక ఇబ్బందో లేకపోతే చిరాకో రావచ్చు. దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి. నేను మొన్న టెడెక్స్ టాక్లో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా, మనసుని పక్కకు తీసేస్తే అంత బాగానే ఉంది. సో ఇక్కడ ఉన్నోళ్ళంతా ఈ క్రౌడ్లోకి రాగానే మనసుని పక్కకి జరిపి పూర్తి వర్తమానంలో వాళ్ళ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అందుకని ఈ చిన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు కూడా ఎక్కడన్నా నది స్నానం చేసే అవకాశం ఉంటే చేయండి. సో అంతే, ఇంతకంటే చెప్పడానికి ఏమి లేదు. నమః పార్వతీ పదయే హర మహాదేవ. శంభో శంకర్. ఇక్కడ కాదు కుంకుమ అక్కడ ఉంది. దాంట్లో పెట్టేసావమ్మా, మొత్తం దాంట్లో పెట్టేసావు. ఇక్కడ కాదు, లేదు నా బ్యాగ్ లో. కాదు నన్ను కొట్టేస్తున్నా. ఆపేయించింది ఇంకా రికార్డు.
రికార్డ్ ఆపేనా ఆపేసి మెడకేసుకుంటాం. పర్లే పర్లే సో ఇక్కడ నుంచే మీ అందరికి టాటా బాయ్ బాయ్. రీసా రసో వైసా ఒకసారి అందరు బాయ్ చెప్పండి. హరగంగే 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 హరగంగే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరూ హ్యాపీగా ఉండండి. చిన్న చిన్న అవాంతరాలు వస్తే వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. గంగా మాతా కీ జై, గంగా మాతా కీ జై, గంగా మాతా కీ జై, గంగా మాతా కీ జై. చలో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. చలో బంద్ చేసి దాన్ని పెట్టేసి. ఇక చాలు అయితే. అరే బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్.